మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా, మరి మీరు ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీలో చేస్తున్నారా లేదంటే ఈక్విటీలో చేస్తున్నారా? సో ఈ రెండింటికి తేడా ఏంటి? ఒకవేళ ఎఫ్డీలో చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయా, లేదంటే మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో చేయాలా అనేది ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా మన డిఆర్బి వెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ కండి. ఇక టాపిక్లోకి వెళ్తే, మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు రిటర్న్స్ అనేవి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కంపేర్ విత్ ఎఫ్డి, బ్యాంక్ ఎఫ్డిలో ఏం జరుగుతుంది అంటే మీరు ఒక పర్టికులర్ టైం పీరియడ్ కొరకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారండి. అంటే సపోజ్ ఒక 5 ఇయర్సా, ఒక 10 ఇయర్సా, దాని కొరకు మీరు ఎఫ్డి చేసినప్పుడు మధ్యలో మీ ఎఫ్డిని బ్రేక్ చేయనివ్వరు బ్యాంక్ వాళ్ళు. తర్వాత మీ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేవి ముందే ఫిక్స్ చేయబడతా ఉంటాయి. ఎట్లా అంటే 6.5 నుండి 7%గా ఫిక్స్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మరి అటువంటప్పుడు మీ రిటర్న్స్ అనేటివి మార్కెట్కు అనుగుణంగా ఉన్నాయా, లేదంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తాయా, లాంగ్ టర్మ్లో ఈ రిటర్న్ సఫిషియంటా అంటే మనం కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది 6% ఉంది ఇప్పుడు ఇండియాలో. మీకు వచ్చే రిటర్న్స్ కనుక బ్యాంకులో ఎఫ్డి చేసినప్పుడు 6.5 ఉన్నట్టంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసినప్పుడు మీ రిటర్న్స్ అనేటివి మ్యాచ్ కాలేవు. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేవు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ధరల పెరుగుదల. సో ఈరోజు ఉన్న రూపీ వాల్యూ రేపటి నాడు ఉండదు, రేపటి నాడు పడిపోతూ ఉంటుంది. సో అంటే మన దగ్గర ఉన్న రూపీ అనేది అది రిటర్న్ని, ఇంట్రెస్ట్ని సంపాదించేదానిలాగా ఉండాలి. ఈ రోజులల్లో రూపీకి కాస్ట్ అనేది ఎవ్రీడే అనేది పడిపోతూ ఉన్నది. సో ఇన్ఫ్లేషన్ అనేది తినేస్తూ ఉన్నది. దానికి అనుగుణంగా మీరు రిటర్న్ తీసుకురావాలి అనుకున్నప్పుడు మార్కెట్ బీట్ అండ్ ఇన్ఫ్లేషన్ బీట్ అయినటువంటి రిటర్న్స్ కొరకు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలండి. ఎట్లా అంటే మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే మీ రిటర్న్స్ వచ్చేసి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిటర్న్స్ అనేవి 12 నుండి 15% అనేది ఉంటాయండి. సో అటువంటప్పుడు మీరు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ని చేయడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా కాంపౌండింగ్ అనేది ఎక్కువ వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఈ కాంపౌండింగ్ అనేది టైం హారిజన్తో పాటుగా ఎక్కువగా కాంపౌండింగ్ అయ్యి మీ అమౌంట్ అనేది, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది డబల్, ట్రిపుల్, మల్టిపుల్ టైమ్స్ అయ్యడానికి అవకాశం అనేది ఉందండి. సో దీంట్లో లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉంటుందండి. అంటే రిస్క్ అనేది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు రిస్క్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే ఆ రిస్క్ని మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు ఎంతవరకు ఆ రిస్క్ని తీసేసుకుంటున్నారు అనేది మీకు మీరుగా అనాలిసిస్ చేసుకోవాలండి. సో మరి ఎఫ్డీలో ఎవరు పెట్టాలి, తర్వాత ఈక్విటీలో ఎవరు పెట్టాలి అనే దాని టాపిక్ని మాట్లాడుకుందాం. ఈక్విటీలో మనం లాంగ్ టర్మ్ కొరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. లాంగ్ టర్మ్ అంటే ఒక 5 ఇయర్స్ నుండి 10 ఇయర్స్, ఒక 15 ఇయర్స్, ఒక 20 ఇయర్స్. సో మరి ఈ ఎఫ్డీలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఎవరైతే ఉంటాయో, ఒక 3 ఇయర్స్, ఒక 2 ఇయర్స్, ఒక 1 ఇయర్, వాళ్ళు ఈ షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్న వాళ్ళు బ్యాంక్ ఎఫ్డీలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. కొంతమంది ఎమర్జెన్సీ ఫండ్ను క్రియేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మన బ్యాంక్ ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రిటైర్మెంట్ వాళ్ళు ఈ బ్యాంక్ ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఒక జాబ్ చేస్తున్నారు, ఒక 20 నుండి 25 మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే, ఈ ఈక్విటీ వాళ్ళు మన కంపెనీ షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి, సో కంపెనీ బిజినెస్ అనేది గ్రో అయ్యి, ఎకానమీ అనేది గ్రో అయ్యి ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలల్లో లాభాలు వచ్చడానికి అవకాశం అనేది ఎక్కువ ఉన్నది. కాబట్టి 20, 25, 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ కూడా ఈక్విటీ వైపు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మనం మంచిగా మాట్లాడుకోవచ్చు. సో ఎవరైతే నియర్ టర్మ్ రిటైర్మెంట్ ఉన్నదో వాళ్ళకు ఇమీడియట్ గోల్స్ ఒక 3 ఇయర్స్లో మనకు
గోల్స్ని అచీవ్ చేయాలి, మన గోల్స్ నియర్గా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఈ మన బ్యాంక్ ఎఫ్డీలలో పెట్టడం అనేది మంచిది అనేది మనం మాట్లాడుకోవచ్చు. సో